దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 18. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. నీ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21 నుండి 23 అధ్యాయము. 21వ అధ్యాయము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకుని దాను వరకు ఉండి ఇశ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయుటకై నా ఎద్దుకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్నవారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీలకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను కనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీలందరిలో కత్తిదూయువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తిదూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలీలను బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము కలగచేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీల్లో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమే సంతాపముంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత్తో పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకొనిన వారే సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడివైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలకు వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదునకు నమస్కారం చేశాను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను, రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన పనులకు ఎద్దులు, కట్టెలకే నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇది అంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించెను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను.
మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలము ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడిన వాడే దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే అని, ఇశ్రాయేలీలు అర్పించు దహనబలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకే రాళ్లు చెక్కువారిని నియమించెను. వాకిళ్ళు తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తూచు శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రాణులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రాణులను తీసుకొని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడువు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకు ఓడ్చితివి. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రినై ఉందును. ఇశ్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలీలను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినేడలా నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము. భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చియుంచితిని. నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. 23వ అధ్యాయము. దావీదు ఏండ్ల నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గల వారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమే దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను, షిమి అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమీ కుమారులు 3. షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యాహాతు, జీనా, యూషు, బెరియా అను 4 షిమీ కుమారులు. యహాతు పెద్దవాడు, జీనా రెండవవాడు.
యూషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయిరు గనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులో షెబూయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారులో రెహబ్యాను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులు ఉండిరి. ఇస్వారు కుమారులో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులో ఎరియా పెద్దవాడు. అమర్యా రెండోవాడు. యహజీయేలు మూడోవాడు. యక్మేయాము నాలుగోవాడు. ఉజ్జీయేలు కుమారులో మేకా పెద్దవాడు. యోషియా రెండోవాడు. మెరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కానీ కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసుకొనిరి. మూషి కుమారులు ముగ్గురు, మహలి, ఏదేరు, ఎరిమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీలుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే తమ తమ పేరులు లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనక వారి నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములైనను మోయ పని లేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి కింద పనిచూచుటకును వారి వశమును ఉన్న యెహోవా మందిర సేవ కొరకే సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములో కాల్చుదానిని పేల్చుదానిని, నానా విధమైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతిపాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, సృష్టికర్తవు, ఆది అంతమునే ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రూహి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ అన్నిటినీ విడిచి ప్రభా రిక్తునిగా మా కొరకు భూమి మీదకి వచ్చి నాయన రక్తము చిందించి ప్రాణం పెట్టిన దేవుడవు ప్రభా. మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా ప్రభా అయా మా పాపములను నీ మీద మోసుకుని, మా శాపములు నీ మీద మోసుకుని ప్రభా మా కొరకు బలి అయిన యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీ కొరకు నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలనైనా నువ్వు చిందించిన అయ్యేగో పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అమూల్యమైన నిష్కలంకమైన అయ్యా తండ్రి నీ రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన ఉదయకాలమున నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము. అయ్యా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, అయ్యా మాపై ఏలుబడి చేసిన శాపములను దయతో క్షమించండి నాయన. అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి నాయన. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని నిందారీతులుగా నిలవబెట్టండి. మా పాపములన్నింటినీ కడిగివేయండి ప్రభా. అయ్యా మా శాపములన్నింటినీ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వాక్యమే ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభా. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరించుతూ ప్రభా నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యము అయ్యా మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. జ్ఞానమిచ్చే ఆత్మవు నీవే, తెలివి బుద్ధి జ్ఞానముల ఆధారముకు ఆత్మవు నీవే. పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయ్యా మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృపాసన యొద్దకు వచ్చి నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభు. ఇదే కాలమున మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక, మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నాయన మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగునుగాక తండ్రి నాయన. మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరిపై నీ కృప కలుగునుగాక, మా పట్టణంపై నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. అయ్యా దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన వారందరినీ మీరు దృష్టించండి. వారు చేస్తున్న పరిచర్లో మీరు తోడే ఉండండి, అభిషేకించండి, వాడుకోండి నాయన. వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి అయ్యా. క్రైస్తవులందరినీ మీరు రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. పరిశుద్ధాత్మను అయ్యా బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. సిద్ధపాటు జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉండునట్లు అయ్యా మీ కృప కలుగునుగాక. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి ప్రతి క్రైస్తవుడు ప్రభ దినదినము నీ రూపులోకి మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొనిచున్నాం తండ్రి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు, దేశాలను మీరు పట్టుకోండి నాయన. సువార్థికులను లేపండి, అపోస్తుల ప్రవక్తలను లేపండి ప్రభా. నీ చిత్తం భూమి అందంతటా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం. కడవరి వానాకాలంలో వర్షములు దయచేస్తున్న వాగ్దానము అయ్యా మా దేశం పక్షంగా నెరవేర్చని, కడవరి వర్షము మీ దిగిరని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన అయ్యా మా దేశంలో ఎలుబడి శక్తులు యేసు నామంలో లయపరచబడును గాక. హత్యలు, మానభంగాలు, అయ్యా దొంగతనాలు ప్రభ, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పాపాలు, వీటన్నిటికీ కారణమైన దుష్టుడు యేసు నామంలో బంధించబడును గాక. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ నజరేయుడైన యేసు నామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. మా దేశ ప్రెసిడెంట్ని, ప్రధాని గారిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగునుగాక, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలమున అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవును గాక. అయ్యా భారతదేశంలో సువార్తకు విరోధంగా అయ్యా నాయన అయ్యా ఏర్పాటు అవుతున్న ప్రతి బిల్లు యేసు నామంలో క్యాన్సిల్ అయిపోవును గాక. భారతదేశంలో నీ చిత్తమే జరుగును గాక, నీ రాజ్యం స్థాపించబడును గాక. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ కాపుదల, భద్రత ఉంచమని ప్రభ. నీ రక్త ప్రోక్షణ మా దేశం చుట్టూ ఉంచమని, మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని అయ్యా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఇది అయ్యా నాయన ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.